ఈనాడు యాజమాన్యంతో పాటు ఏపీకి సంబంధించిన ఎడిటర్కి కూడా భారతీరెడ్డి నోటీసులు జారీ చేశారు. ఎందుకంటే వైఎస్ అనిల్ రెడ్డికి సంబంధించిన కంపెనీల్లో భారతీరెడ్డి డైరెక్టర్గా ఉన్నారు అంటూ ఈనాడు దినపత్రిక కథనాలని ప్రచురించింది. అయితే అసలు వైఎస్ అనిల్ రెడ్డికి సంబంధించి ఆవిడ డైరెక్టర్గా లేరు, అక్కడ భారతీరెడ్డి డైరెక్టర్గా ఉన్నారు అనేది ఉంది. అయితే వైఎస్ అనిల్ రెడ్డి వాళ్ళ మదర్ కూడా భారతీరెడ్డే. ఆమె ఆ కంపెనీలకు డైరెక్టర్గా ఉన్నారు 2023 వరకు. అయితే జగన్మోహన్ సతీమణి వైఎస్ భారతీరెడ్డే ఆ కంపెనీలకు డైరెక్టర్గా ఉన్నారు అంటూ ఒక కథనాన్ని ఈనాడు దినపత్రిక ప్రచురించింది. దీంతో ఆమె ఆగ్రహం వ్యక్తం చేసి వెంటనే కోర్టు నోటీసులు జారీ చేసింది. దీని మీద వెంటనే స్పందించాలి యాజమాన్యం. అదేవిధంగా ప్రధాన పత్రికలో మెయిన్ పేపర్లోనే ఖచ్చితంగా క్షమాపణలు చెప్పాలి, లేదు అంటే నేను సీరియస్ యాక్షన్స్ నెక్స్ట్ లీగల్ యాక్షన్స్ తీసుకుంటాను, అదేవిధంగా పరువు నష్టం దావా వేసే అవకాశం కూడా ఉంటుంది అంటే ఆమె హెచ్చరించారు. ఇది ఏదేమైనా చూసుకుంటే మొత్తానికి ఈనాడు అసలు ఆలోచన విధానాన్ని మార్చేసిందా అనే ఆరోపణలు కూడా ఎదురవుతున్నాయి. ఎందుకంటే వైఎస్ భారతీరెడ్డి అన్నంత మాత్రాన అది జగన్మోహన్ రెడ్డి సతీమణే అయి ఉంటుంది అనేది ఒక ఊహాగానాన్ని ఎలా ప్రజల మీద రుద్దుతున్నారు. నీకు తెలిసినంత మాత్రాన అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి భార్య వైఎస్ భారతీరెడ్డి అందరికీ తెలిసింది. భారతీరెడ్డి అనే పేరున్నంత మాత్రాన ఆవిడ జగన్మోహన్ రెడ్డి భార్య అయి ఉండాలా, వేరేవారు కాదా అనేది ఇంత సీనియారిటీ ఉన్న ఒక దినపత్రిక ఎందుకు ఆలోచించలేకపోతుంది అనే కూడా ప్రశ్నలు ఇక్కడ ఉత్పన్నమవుతున్నాయి. ఆవిడ అనిల్ రెడ్డి మదరు, వైఎస్ భారతీరెడ్డి ఆమె పేరు కూడా. ఆమె డైరెక్టర్గా ఉన్నప్పుడు ఈమె ఎలా ఉంది అనేది ఇంత చిన్న విషయాన్ని, ఇంత చిన్న లాజిక్ని ఈనాడు ఎలా మర్చిపోయింది? తెలిసే చేసిందా? కావాలనే పరువు తీయాలి అనుకుంటున్నారా? ఆ కంపెనీలో ఇటీవల సోదాలు జరిగాయి కాబట్టి మమ్మల్ని డైరెక్ట్గా మమ్మల్ని డిగ్రేడ్ చేయడం కోసమే ఇలాంటి కథనాలు చేస్తున్నారా? మీకు తెలిసి ఉండకపోవచ్చా? ఇన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్లో అంత తెలియకుండా ఎలా ఉంటుంది అనేది ఆవిడ ప్రశ్న. ఇది నిజమే కదా. మీరు ఒక వార్త రాసేటప్పుడు ఎలాగా అసలు సాధ్యాసాధ్యాలని ఖచ్చితంగా మా వార్తాపత్రికలు ఒక జర్నలిజం అనేది చెప్పేది అదే. అందులో నిజం ఉందా లేదా అనేది తెలుసుకోకుండా అంత పెద్ద పత్రిక ఎలాగా ఇలాంటి వార్తలు రాస్తుంది? మరి ఇది ఎంతవరకు నిజము అనేది, ఇది ఎంతవరకు సమంజసము అనేది కూడా ఇప్పుడు విశ్లేషకులు అయితే అడుగుతున్న ప్రశ్న. అదేవిధంగా గతంలో కూడా ఇదే ఈనాడు ఎంఆర్పీకి సంబంధించి కూడా జగన్మోహన్ రెడ్డికి ఇందులో సంబంధం ఉంది అంటూ కూడా వార్తా కథనాలు అయితే ప్రచురించింది. అది కేవలం అసలు జగన్మోహన్ రెడ్డికి ఆ కంపెనీకి ఎటువంటి సంబంధము లేదు, కానీ దీంట్లో జగన్మోహన్ రెడ్డి నిందితుడు అంటూ రాసింది. ఒక వార్త రాసినప్పుడు అది ఎంతమంది చదువుతారు, ఎంతమంది వింటారు అనేది ఖచ్చితంగా జర్నలిజం తెలిసిన వాళ్ళకి మనందరికీ తెలిసిన విషయమే. కానీ ఇలాగా ఒక తప్పుడు వార్త ప్రచురించడం వలన ఎదుటి పార్టీ వాళ్ళు రాజకీయానికి సంబంధించిన వారే కావచ్చు, కానీ వారి మీద నెగిటివిటీ వస్తుంది, ప్రజల్లో ఆదరణ తగ్గిపోద్ది అనుకుంటే దాని గురించి నిజం తెలిసిన వాళ్ళు ఉంటారు. ఖచ్చితంగా ఒక వార్త చెప్పినప్పుడు దాని మీద నిజమా అబద్ధమా సత్యమా అసత్యమా అనేది క్లారిటీ ఇవ్వడానికి ఈరోజు సోషల్ మీడియా ఎంతో యాక్టివ్గా ఉంది. మీరు చెప్పినంత మాత్రాన అది నిజము అనేది ఎలా అవుతుంది? మిగిలిన పత్రికలు కానీ మిగిలిన వారు కానీ ఆ సంస్థకు సంబంధించిన వారు కానీ మీరు ఎవరైతే ఆరోపణలు చేశారో ఆ ఆరోపణలకు సంబంధించిన వాళ్ళు కానీ దాన్ని ఎలాగ ఖండించకుండా ఉంటారు? అది ఖండిస్తారు అని తెలిసినప్పుడు మీరు రాసింది అవాస్తవమే అనేది ఖచ్చితంగా తెలిసిపోతుంది కదా. ఇకపైన మీరు ఏదైనా నిజం చెప్పినా కూడా ఇది కూడా నిజం అవునో కాదో అనే అనుమానం ప్రజల్లో వస్తుంది. మరి అలాంటి విషయాలన్నింటినీ గమనించకుండా ఇలాగ రాయటం అనేది అసలు ఏమాత్రము సమంజసం కాదు అని నిపుణులు అయితే చెప్తున్నారు. మొత్తానికైతే మరి ఈ వార్తా కథనం మీద భారతీరెడ్డి నోటీసుల మీద మరి ఈనాడు ఎలా స్పందించబోతుందో, ఆమె డిమాండ్ చేసినట్లుగా క్షమాపణ చెప్తుందా, లేదంటే అదే విధంగా మొండిపట్టుతో వెళ్ళి ఇంకా ముందుకు వెళ్ళి చివరికి అబాసు పాలవుతుందా అనేది చూడాలి.